భోజనం చేద్దాం రా. వద్దు ఏసీపీ సార్, నాకు ఇక్కడే ఈ గదిలోనే ముఖం మసాలా కూడా అయిపోదు. ఏడ్చి ఏడ్చి మొహం ఎర్రగా అయిపోతుంది, తుడుచుకోరా. పాపం పెళ్ళంతో పడలేకపోతున్నాడు. పాపం. అది పెట్టే టార్చర్ కి నా ఒళ్ళు మండిపోతుంది అయ్యారు. ఈ మంటకి ఆ మంట పోతలే. వాళ్ళిద్దరూ లేరు కదా అంటే పెద్ద మొత్తం నువ్వు తయారయ్యేంట్రా సీరియల్ చూడడానికి ఫేస్ చేసుకుని. అయినా అంత ఇన్వాల్వ్ అయిపోయి మరి ఏం చూసేస్తున్నావురా? ఈ సీరియల్ హీరో ఇద్దరు పిల్లలతో పడలేక పాపం మూడో పెళ్లి చేసుకుంటాడండి. పాపం మూడో పెళ్ళా? అన్ని పెళ్లిళ్ళు ఎందుకురా బుజ్జా? ముందు ఇద్దరు పిల్లలకి పిల్లలు పుట్టారండి. మూడో దానికి పుట్టారా? నో, అందుకే నాలుగో పెళ్లికి రెడీ అవుతాడండి. అప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాల్సింది పెళ్ళాలి కదరా. ఈడెందుకు గజనీ మహమ్మద్ గాడ్ ఫాదర్ లా కత్తెట్టుకుని దండయాత్ర చేస్తున్నాడు? పిల్లల కంటానని చచ్చిపోయిన వాళ్ళ అమ్మకి మాట ఇచ్చారండి. ఏం సీరియల్ రా ఇది? సంతానం సాహసం. ఆడేమో అగ్గిలేని పొల్లట్టుకుని కొంపలన్నీ తగలెట్టేయడానికి తిరుగుతూ ఉంటాడు. పిల్లల పుట్టనోడికి పెళ్లిళ్ళు చేస్తా సంతానం సాహసం అని టైట్లు, అది నువ్వు చూస్తా ఏడవడం. ముందాడికి కాదురా, నీకు పిల్లలు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తున్నాడు. ఆడెవడో ప్రతి మగాడు విజయం వెనకాల ఒక ఆడదుంటున్న మాట ఆదర్శంగా తీసుకుని పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల మీద పిల్లలు కనేస్తాడంట. ఆడిని ఈడెక్కడ ఆదర్శంగా తీసుకుని పిల్లలు కనేస్తాడు అని ఆపరేషన్ చేస్తున్నాడు. ఊరుకోండి. చెప్పా, పొద్దున్నే చెప్పకుండా పోయి చెప్పట్టుకొచ్చారంటే కాయ కొట్టారు, ఎవరి దగ్గర కొట్టేశారు. అమ్మా ఏడుకొండల స్వామి ఉన్నాడా? అదే అనకొండలంటే అక్క చెల్లెలిద్దరూ వెళ్తే మీ కోరికలకి ఏ 7 కొండల స్వామి అయితే మాత్రం తట్టుకోగలడు. అందుకే అడిగా. ఎంతకే మీరేం అడిగారు? దీనికి ఏ పెళ్లి కొడుకుని చూపించినా నచ్చట్లేదు. దానికి ఆయన ఏం చేస్తాడు? కొంచెం బుద్ధి ప్రసాదిస్తాడని. అది ప్రసాదం కోసం గుడికొత్తది కానీ బుద్ధి ప్రసాదించిన పెద్ద పట్టించుకోదు. చూడు ఎలా చూస్తుందా. కేటగిరీకి ఒక క్యాండిడేట్ తెచ్చినా దీని బాడీలో ఏ కదలిక రాలేదా? ప్రొఫెషన్ కో ప్రాబ్లం చెప్తుంది తప్ప కోపరం చేయడానికి ఒక కాజు కూడా దొరకట్లేదు దీనికి. దొరకదా? అవునా? సాఫ్ట్వేర్ సంబంధం ఏమైంది? ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటాడు, ఎవరితో ఉంటాడో అంటుంది. అప్పుడే అనుమానమా? దీంతో పెట్టుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, వదిలే. మరా డాక్టర్ సంబంధం? అది మా ఫ్రెండ్ ఇలాగే డాక్టర్ సంబంధం చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజే ఎవరికో ఫస్ట్ ఎయిడ్ చేయాలని వెళ్ళిపోయాడు. ఇది వదిలేసింది. ఒక్కరోజు ఫస్ట్ నైట్ లేట్ అయితే చచ్చిపోద్దేంటే? ఈడు ఎలా పోతే ఆడిపోతాడు కదా. మా పిశాచి. మీరింత కమర్షియల్ గా ఏడుతున్నారు కాబట్టి కోర్టుల నిండా డివోర్స్ డాక్యుమెంట్లు దొలుతున్నాయి.